హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఈరోజు నేనైతే పూజ ఇలాగే చేసుకున్నానండి. కొంచెం ఓపిక లేకపోయినా సరే శుక్రవారం కదా, దీపారాధన చేసుకోవాలి అని అంతా క్లీన్ చేశాను. పటాలు అంతా తుడిచి బొట్లు పెట్టి ఇంక దీపారాధన చేశానండి. అరటిపళ్ళు ఉంటే పెట్టాను దేవుని ముందర. ఇదిగోండి ఇలాగుంటుంది మా పూజ గది. చాలాసార్లు చూస్తుంటారు కదా మీరు. ఇదే మా పూజ గది. ఇదైతే వంటగదిలో మార్నింగ్ అంటే నిద్ర లేచిన వెంటనే స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. ఉదయం వర్క్ ఇది. ఇదంతా అయిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళి మిగతా పనులన్నీ చేశాను. ఇడ్లీ పిండికి వేసానండి రాత్రి. అదైతే డబ్బాల్లో అలాగా పోసి పెట్టున్నాను. అంటే అదంతా కలపాలి. షార్ట్ పెడదాం అనుకున్నాను. ఎలా కలిపి డబ్బాల్లో స్టోర్ చేస్తానని ఇంతకు ముందు కూడా పెట్టున్నాను కదా. ఎవరైనా మన ఛానల్లో బిగినర్స్ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారులేని అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు తెలిసిన విషయాలు. ఇదిగోండి మన ఇంట్లో స్టవ్ అయితే రోజు వంటలేని తక్కువే చేస్తానండి. నాకు ఎడమ చెయ్యి షివరింగ్ అండి బాగా. మీరు వీడియోల్లో గమనించి ఉంటారు. వీడియో అప్పుడప్పుడు షేక్ అవుతూ ఉంటుంది. నా పిల్లలకి చెప్పాలి కదా, నా ఫ్రెండ్స్కి తెలియాలి కదా. షివరింగ్కి స్టవ్ మీదంతా పాలు టీ అంతా ఒలికిపోతూ ఉంటుంది, కూరలు అలాంటివన్నీ. ఇంక ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సిందేనండి. గాబరాగా అయిపోతుంది స్టవ్. ముందు 2 స్టవ్లే వాడతాను. 4 స్టవ్లు పొయ్యండి మనది. ముందు రెండే వాడతాను. ఎప్పుడో బంధువులు ఎక్కువ మంది వచ్చారనుకోండి, అప్పుడు ఈ మిగతా 2 స్టవ్లు ఉపయోగిస్తాను. మిగతా 2 కూడా వాడనులేండి, 3 వాడుతూ ఉంటాను. మరీ ఎక్కువ త్వరగా అయిపోవాలంటే 4వది వెలిగిస్తాను. అంటే వెలిగించుకోవచ్చండి. ఆ 4 స్టవ్లని బ్యాలెన్స్ చేయాలంటే వాటి మీద వంటలు పెట్టేసి బ్యాలెన్స్ చేయాలంటే నేను చేయలేనండి. ఇదొక పక్క మాడిపోతూ అదొక పక్క మాడిపోతూ కంగారుగా ఉంటుంది కదా అనేసి వీలైనంత వరకు 2 లేదా 3 వెలిగిస్తూ ఉంటాను. మరీ తప్పనిసరి అంటే ఉడికేటి మాత్రమే పెడతాను. అటుపక్క వెనక పక్క 2 స్టవ్లు చెప్పాను కదా. వెనక పక్క పెట్టామనుకోండి కలుపుకోవడానికి షివరింగ్ ఉన్నదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అలాగ చేస్తూ ఉంటాను. ఇటు సైడ్ 2, ఇటు ముందు పక్కదే వాడుతూ ఉంటాను. టీ రెడీ చేస్తున్నానండి. ధనమ్మకి మా వారికి టీ ఇవ్వాలి. ఇదిగోండి ఉదయం లేస్తే రొటీన్ పనులు చేసుకుంటూ వెళ్ళాలండి. ఒక్కొక్కసారి బద్దకించేసి పడుకునేస్తాను కదా, లేను. బద్దకించేసి అంటే హెల్త్ ఇష్యూ ఎక్కువైందంటే ఇంకా అసలు లేను. ఆ టైంలో ఇంట్లో వాళ్ళు చేశారనుకోండి, నేను చేసే పనులు, నేను తప్పు చేసిన ఫీలింగ్ నన్ను వెంటాడుతూ ఉంటుంది. అదెందుకో మరి హెల్త్ బాగలేకుండానే కదా పడుకున్నాను అని ఎంత చెప్పుకున్నా మనసుకి వాళ్ళు నేను పడుకొని ఉంటే వాళ్ళు చేసి పెట్టారే నాకు, నేను ఎందుకు ఇలాగ సోమరయ్యాను, ఎందుకు ఇలాగ బాధపడాలి మనము అనేసి ఆలోచిస్తూ వెంటనే నేను ఒక్కరోజు అలా పడుకున్నానంటే 2-3 రోజులు బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకరి దగ్గర చేయించుకుంటూ ఉన్నాము అంటే మనకు సోమరితనం అనేది తప్పకుండా వచ్చేస్తుంది అనేది నా బాధ. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఇంట్లో అందరికీ పనులు చేయడము, నాకు నేను చేసుకోవడము అలవాటైపోయింది ఫ్రెండ్స్. అదే రొటీన్ అయిపోయింది నా లైఫ్లో. నేను చేసే పనులు నేనే చేసుకోవాలి అంతే. అలాగ ఫిక్స్ అయిపోయింది మైండ్. ఏం చేద్దాము, ఇంకా నడవగలిగి చేయగలిగినంత వరకు మనమే చేయాలి పనులు. ఇంట్లో అందరికీ కూడా ఎలాగున్నా సరే హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఒకే రకంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. అన్ని రొటీన్ పనులన్నీ అయిపోవాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు దినచర్య కరెక్ట్గా ఉంటుంది నా దినచర్య. అదే చెప్తున్నాను కదా, రొటీన్ పనులు కొన్ని ఉన్నాయి, ఎక్స్ట్రా పనులు కూడా కొన్ని చేస్తూ ఉంటాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం క్లీన్ చేసుకుంటూ ఉంటాను. చెప్తున్నాను కదా, గమ్ముగా ఉండను. ఇంకొకరు వేలెత్తి మనల్ని చూపెట్టకూడదు అన్నట్టుగా నడుచుకుంటూ ఉంటాను. ఊహ తెలిసినప్పటి నుంచి శ్రమించడం బాగా నేర్పించేశారండి నా వాళ్ళు. శ్రమ అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఈరోజు ఎందుకో మీకు చెప్పుకోవాలనిపిస్తోంది ఫ్రెండ్స్.
ప్రతిరోజు రొటీన్గా లేయడము, మరీ సుస్తుగా అయిపోయింది అంటే హెల్త్ బాగా లేకుండా వచ్చేసింది అనుకోండి బాగా. అప్పుడు కూడా నేను చేసుకోను, నా పనులు టిఫిన్లు తెచ్చి ఇస్తామనడము, మరి బట్టలు తెచ్చి ఇవ్వడము, ఇలాంటి పనులన్నీ నా సొంత పనులు నేనే చేసుకుంటాను, ఇంకొకరిని చేయనివ్వను. ఇంక ఇదిగోండి వంటగదిలో పనులు అలాంటి వాళ్ళు చేసినా కానీ వాళ్ళకి రిటర్న్గా నేను ఏదో కొన్ని పనులు వాళ్ళకి చేసి పెట్టేస్తూ ఉంటాను. అది అలవాటైపోయిందండి. కర్మల గుహ్యగతి అనేది చాలా చాలా లోతైనదండి. ఈరోజు మనం ఒకరి మీద ఆధారపడ్డాము అనుకోండి, రేపటి రోజుకి మనం చేయలేని సమయంలో వాళ్ళకు మనం చేయాల్సి వస్తుంది సహాయము. అప్పుడేం చెయ్యాలి చేయలేనప్పుడు? అందుకని నా లెక్కలు నాకు నేనే చూసుకుంటూ ఉంటాను. చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందండి. అందరూ నన్ను స్పీడ్గా చెయ్యి అని నేర్పించేసినారు పనులన్నీ. ఇప్పుడు అలాగే రొటీన్ అయిపోయింది. వంచేశారండి నన్ను బాగా అన్ని రకాలుగా. మా వాళ్ళు కష్టపడడం బాగా నేర్పించారు. వాళ్ళకి మెనీ థ్యాంక్స్ చెప్పాలి. అంత బాగలేకపోయినా తిరుగుతున్నావే నువ్వు, నీకు బాగలేదంటే ఎవరు నమ్ముతారు అంటారు ఇంట్లో వాళ్ళు. కానీ నాకు అలవాటైపోయిందండి, బాగలేకపోయినా బాగుంది అన్నట్టు. బాగుండే వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేసుకుంటా నేను పనులు కూడా. మీతో మాట్లాడుతూ నేను ఏం చేస్తున్నాను అది చెప్పడం మర్చిపోయాను. ఇడ్లీ పెట్టాను, దానికి తోడు చట్నీ చేశాను. ఇది నిన్నటి వీడియో అండి. ఇది నిన్న చింతాకు పప్పు చేశాను. మా అబ్బాయి చింతాకు తెచ్చాడు, నాకు చాలా చాలా ఇష్టం అండి. చెప్పాను కదా చిన్నప్పటి నుండి తిండి ఏ కూరలు చేస్తారు ఇంట్లో, ఆ కూరల మీదే అలవాటైపోయి ఇప్పుడు నేను నాకు ఇష్టమైన కూరలు కొన్ని ఉన్నాయి, అవి అర్థం చేసుకొని ఇంట్లో వాళ్ళు తెచ్చి పెడుతూ ఉంటారు. ఈ చింతాకు పప్పు, చుక్కకూర పప్పు, పొన్నగంటి కూర ఫ్రై, ఇలాంటి ఆకుకూరలు. వెజిటబుల్స్ అయితే ఇంకా బెండకాయ ఫ్రై, ఇంకా అరటికాయ ఫ్రై, ఇలాంటి కొన్ని ఫ్రైలు. అలాగా నాకు ఇష్టపడినవి తెస్తారు, వాళ్ళకి ఇష్టపడినవి తెస్తారు. అయితే వాళ్ళకి ఇష్టపడినవే చేస్తూ ఉంటాను. మరి ఒక్కొక్కసారి నాకు నచ్చింది నేను చేస్తూ ఉంటాను. అలాగ రొటీన్గా గడిచిపోతూ ఉంటుందండి. ఇక్కడ రాగి ముద్ద చేద్దాము అనుకుంటున్నాను, కానీ ఓపిక లేక అన్నమే పెట్టేశానండి. మా వారికి కూడా రైస్ కుక్కర్ ఉడుకుతోంది చూడండి, రైస్ అందులో ఆ నల్ల కుక్కర్ రైస్కే వాడతానండి. ఇదైతే పప్పుకి రాగి ముద్దకి వాడతాను ఈ చిన్ని కుక్కరు. ఇందులో పప్పు, పచ్చిమిర్చి, టమోటాలు, చింతాకు బాగా 2-3 సార్లు కడిగానండి. అది పెట్టాను, పసుపు కొద్దిగా వేశాను. ఇంక దాంట్లో ఇంకేమి వేయాల్సిందేమీ లేదండి. అది ఉడికిపోయింది అనుకోండి, చింతపండు వేయలేదు. ఎందుకంటే అది ఆ చింతాకు పులుపు, టమోటాలు కూడా వేశాను కదా, చింతపండు వేస్తే అస్సలు తినలేమండి బాబు. అందుకని అది వేయలేదు. ఇదైతే మెదుపుకొని ఆనియన్స్ కట్ చేసుకొని తిరగమాతలో వేసేసి పప్పు వంపేసుకోవడమేనండి. సూపర్గా ఉంటుంది టేస్టు. నేనైతే ఆనియన్స్ తినను కదా, అందుకని ముందు మామూలుగా పోపు పెట్టేశాను. కూర తిరగమాత పెట్టేసిన తర్వాత సపరేట్గా పెనంలో ఆనియన్స్ వేపి ఇందులో కలుపుతానండి. చెప్పాను కదా నాకు అలవాటైపోయిందండి. మీరు ఎలా తినకుండా ఉంటారు అని కూడా మన లైవ్లో నా పిల్లలు అడుగుతూ ఉంటారు. అలవాటైపోయిందండి కొన్ని ఏండ్ల నుంచి. అలవాటు గురించి ఇంకో కథ లైవ్లో చెప్తాను ఫ్రెండ్స్. నేను లైవ్ కూడా చేస్తాను, 5 నుంచి 6 వరకు లైవ్ ఉంటుంది. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైవ్కి రండి. అలాగే ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి. చూస్తూ ఉన్న వాళ్ళు ఒక లైక్ చేశారనుకోండి, ఇంకొంతమందికి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. అమ్మ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తారు అనేది వాళ్ళు కూడా చూస్తారు కదా. కాబట్టి ఎంకరేజ్ చేయండి. కరివేపాకు వేసానండి, అందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసాను, పోపు పెట్టేశాను. దాని తర్వాత ఆనియన్స్ వేపి ఇందులో కలుపుతాను లాస్ట్లో. ఇంకా ఫ్రై కూడా ఏం చేయలేదండి. ఇదిగోండి చింతాకు పప్పు ఇలా తయారైంది. సూపర్గా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. రాగి ముద్దలోకి, రైస్లోకి, దేనికైనా. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ ప్లీజ్.